ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగున్నారండి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ, అందరూ సంతోషంగా ఉన్నారా? ఎవరికైనా బాధలు, ఇరుకులు, ఇక్కట్లు, శ్రమలు, శారీరకమైనటువంటి అన్నీ ఉంటాయి. అన్నీ మనతోనే వస్తాయి మరణం దాకా కదండి. అయినా వాటన్నిటిని జయించే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎంతమంది ఆరాధనలో దేవుని యొక్క తాకుదలని పొందుకున్నారు? హల్లెలూయా. నేనైతే పూర్ణ మనసుతో నేను ఆరాధించాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఆరాధనలోనే ఆయన హెచ్చరిస్తాడనమాట. నేను ఏదైతే మెసేజ్ని ప్రిపేర్ అవుతానో అది బయలుపరిచేస్తాడు దైవ సేవకుల ద్వారా. అది ఆ యొక్క అనుభూతి నేను గ్రహించినప్పుడు నాకు ఎక్కడ లేని ఆనందం అనమాట. అదే దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది నేను భావిస్తున్నా. అయితే దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒకసారి మనల్ని మనం సెటరేట్ చేసుకుందాం. ఎందుకంటే ఆదివారం సెలవు దినం, ఈ వారాంతరాలు అందరూ పనులు చేసుకుని వచ్చారు. మరి మన యొక్క లోకానుసారమైనటువంటి పనుల వాటిలో నుంచి కొద్దిగా ఆ మనసును పక్కన పెట్టి దేవుని వైపు మనం చూద్దాం. దేవుని వైపు చూసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ఆల్రెడీ మనం ఆరాధనలో చాలా చక్కనైనటువంటి అనుభూతిని పొందుకున్నాం. ఎందుకంటే ఒక క్రికెట్ భాషలో చెప్పాలంటే ఈరోజు రన్ రేటు బాగుందన్నమాట. ఓపెనింగ్ చాలా 4లు 6లు ఓపెనర్స్ ఆడుతున్నారని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆ తాకిడి నేను పొందుకున్నాను అనమాట. అలాగే కొంతమంది నిరుత్సాహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే అయ్యో ఈరోజు ప్రభాకర్ బదరా, మధు సార్ అయితే బాగుండే, వాక్యం బాగా ఎంజాయబుల్గా ఉంటుంది అనుకుంటా. కానీ క్రికెట్ ఒక పరిభాషలో నేను ఒకటి బయలుపరిచాను. ఏంటంటే ఈ మధ్య ఇంపాక్ట్ ప్లేయర్ అని విడుదల చేశారు అన్నమాట. రూల్స్ తెలుసు కదా. ఇంపాక్ట్ అంటే ఏంది? ప్రభావం చూపించడం. అంటే అప్పుడప్పుడు కొన్ని టీముల మీద గెలవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అన్నమాట. కానీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ దించిన తర్వాత అతను ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ 99% ఆ నాయకుడు అనుకునేదే జరుగుతుంది అన్నమాట కదా. మరి దేవుడు నన్ను ఇక ఇంపాక్ట్గా నిలబెట్టాడు. కానీ ప్రభావం చూపించాల్సింది ఎవరు? దేవుడే. ఆ యేసయ్యే ప్రభావం చూపించాలన్నమాట. కాబట్టి నిరుత్సాహంగా ఉన్న వాళ్ళకి నిరుత్సాహపడవాకండి. దేవుడే మాట్లాడతాడు. ఇక్కడ నిలబడి నేను నిమిత్తం మాత్రంలే. ఎందుకంటే దేవుడు నన్ను ఈ లోకంలో ఆయన ఏర్పరచుకుందంటే ఒక ఘోర పాపిని మీ ముందు నిలబెట్టాడు అన్నమాట. ఒక ఘోర పాపిని ఈరోజు మీ ముందు ఆయన నీతి చేత నన్ను నిలబెట్టాడని నేను. నా నీతి కాదు, నా ప్రభావం కాదు, నా శక్తి కాదు, నా యొక్క ఏ తెలివితేటలు లేవన్నమాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని పొందుకుంటూ మనం సాగిపోదాం. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన గొప్ప తండ్రి యేసయ్యా, మీ పాదాల కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి అయా, నీ సన్నిధిలో ప్రభువా, నీ పరిశుద్ధ దినం నాయన ఎందుకు పనికిరాయినటువంటి నన్ను నీ కృపలో బలపరిచి అయా నీ సన్నిధి అనుభవించుటకు ఆయన నన్ను నిలబెట్టిన విధానం బట్టి నీకే కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా, మీరు మాట్లాడండి నాయన, మీరే ఉండి నాయన మమ్మల్ని నడిపించండి. మాతో అయా మా హృదయాలతో నాయన మీరు మాట్లాడండి ప్రభువా. మాలో ఉన్నటువంటి నాయన కల్మషాన్ని కడుక్కొని ప్రభువా, నీకు అయా మీరు కోరుకున్న విధంగా మేము జీవించాలని నాయన అయా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాం. ఇతబడే వాక్యాన్ని ప్రభువా, అయా వాక్యంలో అయా శక్తి ఉన్నది ప్రభువా. వాక్యంలో నా తండ్రి నాయన అయా నీ యొక్క రక్తం చేతనైనా మమ్మల్ని కడిగావు తండ్రి. ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము పొందుకొని నీ సన్నిధిని పొందుకునేలా కృపను దయచి నా నోటిని బోరగా వాడుకునండి ప్రభువా. మీరు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి నాయన.
నీ కృపనే ఇక్కడ నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో అంట బాగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి యవనుడు, తర్వాత ఒక రైతు ప్రయాణమై వెళ్తున్నారంట. అంటే ఇది చెప్పుకునే ముందు యాక్చువల్గా మన క్రైస్తవులు అనబడే వానికి మనకి ఏముండకూడదు, ముఖ్యంగా గర్వం, అహంభావం అనేటి ఉండకూడదు అనమాట కదా. మన దేవుడు చెప్తున్నాడు కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఆ రీతిగా క్రైస్తవులకి గర్వము, అహంభావం అనేది ఉండకూడదు అనేది సత్యం. అయితే ఈ యవనుడు, బాగా చదువుకున్న యవనుడు, తర్వాత ఒక రైతు, ఇద్దరు కలిసి ప్రయాణమయ్యి వెళ్తూ ఉన్నారంట. ప్రయాణం వెళ్తున్నప్పుడు ఈ యవన బిడ్డ జ్ఞాని, బాగా చదువుకున్నాడు కదా జ్ఞాని, ఆ రైతుతో ఇలాగ అంటున్నాడంట, అయ్యా మన ఇద్దరం, నేను ఒక పందెం వేస్తాను, ఆ పందెంలో కానీ నువ్వు కానీ గెలిస్తే నాకు 100 రూపాయలు ఇయ్యి, నేను ఓడిపోతే నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడంట. అయితే ఆ రైతు, బాబు నాకన్నా నువ్వే గెలుస్తావు, ఎందుకంటే నువ్వు నాకంటే జ్ఞానవంతుడు కదా, నేను ఓడిపోతే నీకు 50 రూపాయలు ఇస్తా, నువ్వు కానీ గెలిస్తే నాకు 100 రూపాయలు అన్నాడు. అయిన తర్వాత సరే పెద్దయినా మీరే ఫస్ట్ ప్రశ్న వేయండి అన్నాడంట. సరే అని పెద్దయినా కొంచెం ఆలోచించి, అయ్యా ఈ లోకంలో 4 కాళ్ళు కలిసినటువంటి పక్షి ఏముందో పేరు చెప్పమన్నాడంట. ఏందండి? 4 కాళ్ళు కలిగినటువంటి పక్షి ఏముందో పేరు చెప్పమన్నాడంట. అతను కుర్రాడు కొంచెం ఆలోచించి, పెద్దయినా నేను చెప్పలేను, ఇదిగో నేను ఓడిపోయానని చెప్పి 100 రూపాయలు ఇచ్చాడు అనమాట. ఇచ్చిన తర్వాత పెద్దయినా 100 రూపాయలు తీసుకొని, అయ్యా నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, 4 కాళ్ళ పక్షి, ఇదిగో 50 రూపాయలు నీకు తీసుకో, 50 రూపాయలు నాకని చెప్పి ఆ 50 రూపాయలు జేబులో పెట్టుకొని వెళ్ళాడు. అంటే మనం జ్ఞాని అని అహంభావంతో మనం మన యొక్క నాశనాన్ని, ఆ యొక్క గర్వాన్ని మనం ముందుగానే, అంటే మనం గర్వపడి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానంకి మూలమని చెప్తుంది కదా. కాబట్టి ఈరోజు దేవుడు మా యొక్క, అంటే ఈ గర్వపడి ఈ లోకంలో మన పరిశుద్ధ గ్రంథంలోనే చాలామంది వారి యొక్క జీవితాల్ని నాశనానికి గురి చేసుకున్నారు అన్నమాట. ఫస్ట్ బాగా ఉంటారు, ఆ తర్వాత వారు గర్వపడి వారి జీవితాన్ని పాతాళానికి కూడా పోయినటువంటి సందర్భాలు చాలా మనకి పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఉన్నాయి. అలాగే మనం జీవిస్తున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరిలో మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో. అయితే నేను ప్రిపేర్ వచ్చింది అది కాదు, కానీ ఇప్పుడు ఆ వాక్యంలోకి వెళ్దాం. నేను ఏదైతే ప్రిపేర్, ఒక్కసారి మనం వాక్యంలోకి వెళ్ళే ముందు నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ ఉంటా లోకంలో తీరుని, లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితుల్ని, వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉంటా. ఎందుకంటే నేను రక్షించబడిన కాడి నుంచి కూడా, అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు 2000 సంవత్సరం అంతమైపోతుందంట, దేవుడు రాకడ వస్తుందంట అని చెప్పేవాళ్ళు కదా. మన మధ్యలో కొంతమందికి కూడా తెలుసు. అయినా దేవుడు ఎన్నో కార్యాలు, ఆయన యొక్క కార్యాలు జరిగించాడు. కానీ ఆయన ప్రభావం భూమి మీద కూడా కనపరిచాడు. అన్యులుగా ఉన్నవారు దేవుని ఎరిగారు, చాలామంది కూడా రక్షించబడుతూ ఉన్నారు, చాలామంది కూడా ఆయన నీతిని పొందుకొని ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో కదా. అయితే నేను అనుకుంటా ఉన్నాను, ఎప్పుడు అనుకుంటా ఉన్నాను, కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దేవుని వాక్యం చాలా బలహీనమైపోతుంది. మన ప్రపంచంలోనే దేవుని యొక్క ప్రభావం తగ్గిపోతుందా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకని దేవుడు మరి
ఆయన యొక్క బిడ్డలను ఎంచుకొని వాక్యాల ద్వారా బలపరుస్తూ ఉన్నా సరే మానవులు ఎందుకు ఇలాగా నీచమైనటువంటి దిగజారిపోతున్నారు అని నాలో నేను ప్రశ్నించుకుంటా ఉంటాను అనమాట అప్పుడప్పుడు. అయితే ఈ మధ్య కూడా అలా కొన్నిసార్లు అనుకున్నప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా నాకు చూపించాడు. ఒక పారాగ్రాఫ్ చూద్దామండి. ఏంద్రంటే రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీకులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 32 దాకుందండి. 18 నుంచి 32 దాకుంది. నా 10:45 అయింది టైము. కరెక్ట్గా నేను 10:30కు ముగించాలి, 45 మినిట్స్. కానీ ఈ నేను ఎంచుకున్నటువంటి ఈ వాక్య భాగంలో 2 భాగాలు ఉన్నాయన్నమాట. 2 భాగాలు, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఏంటండి, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఒక సినిమా ఇంటర్వ్యూల ముందు, ఇంటర్వ్యూల తర్వాత. కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎంత జాగ్రత్తగా అంటారో సెకండ్ హాఫ్ అర్థమవుతుంది. కాబట్టి 2 ముఖ్యం అన్నమాట. కాబట్టి మన హృదయాలను దేవుని వైపు తిప్పుకొని మన ఈ వాక్య భాగంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక. ఇది వెళ్ళే ముందు నేను పౌలు భక్తుడి గురించి ఒక ఇంట్రడక్షన్ చేయాలనుకుంటున్నా. పౌలు భక్తుడు తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు కదండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నారా? పౌలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో పౌలుని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు. క్రైస్తవులు, విశ్వాసులు మనకి ఆయన బాగా సుపరిచితుడే. ఎందుకంటే క్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆ యొక్క సువార్తను అనేక ప్రాంతాలకు ఆయన తీసుకుని వెళ్ళి శిష్యులుగా నిర్మించి ఆయన 13 పత్రికలు ఆయన రాశాడు. అయితే ఈ యొక్క రోమీకు రాసినటువంటి పత్రిక రోమ్ పట్టణాన్ని గురించి ఆయన రాశాడు. దాదాపు క్రీస్తు శకం 56 సంవత్సరం ఉండొచ్చు. అయితే ఈయన సాక్ష్యం తెలుసు కదా మనకి. ఈయన ఎటువంటి వాడు, మన భాషలో చెప్పాలంటే మగోడ్రా బుజ్జి అంటాం కదా, సినిమా డైలాగ్. ఈడ్రా మగోడ్రా బుజ్జి అంటాం కదా. అటువంటి గట్స్ ఉన్న మగోడు అన్నమాట. ఏమండి, అటువంటి గట్స్ ఉన్న మగోడు. ఎందుకంటే ఆయన ఆ యూదా మతాచారంలో ఆయన ఫిలాసఫీ పొందుకున్నాడు ఆయన కదా. యూదా మతాచారంలో ఆయన బాగా నిశ్చాత్రుడు, అంటే జ్ఞానం కలిగిన వాడు. ఆ తర్వాత ఆ రోమా చక్రవర్తి ఆ యొక్క పరిపాలన ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించాడు అనమాట కదా. క్రైస్తవుల్ని హింసించడము, వారిని చంపేయడము, అలాగా తిరుగుతూ ఉండేవాడు. కానీ అనుకోని విధంగా ఒకానొక రోజు దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక పెద్ద వెలుగు వచ్చి ఆయన గుర్రంలో నుంచి పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన దేవుని స్వరాన్ని వింటాడు. పౌలా పౌలా నన్నేలా హింసించుచున్నావు. అప్పుడు ఆయన కన్నులు మూతపడిపోవడము, ఆ కన్నుల పొరలో మళ్ళీ ఆయన తీసుకుని వెళ్ళి అలాగ ఆయన తర్వాత ఎలాగైతే క్రైస్తవులను ఆయన హింసించి చంపేస్తూ ఉన్నాడో ఒక ఆశ్చర్యంగా ఆయన మళ్ళీ దేవుడు పట్టుకోవడం, దేవునిలో పట్టబడడం, తిరిగి ఆయన ఆ క్రైస్తవ ఒక దేవుని గురించి ఆయన సువార్త అంత బలంగా, అంత ప్రభావంగా ఆయన ఈ లోకానికి అందించాడు అన్నమాట. అది ఆయన సాక్ష్యం. అలాగే ఆ తర్వాత అక్కడ రోమా చక్రవర్తులు ఆయనతో కూడా పనిచేసిన వారు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏమరా నీకు ఏమైనా పిచ్చి వచ్చిందా ఇది అని అంటే, లేదు నాకు తెలియదు, నేను దమస్కు మార్గంలో వెళ్తున్నాను, పడిపోయే దేవుడు నాతో మాట్లాడాడు, నేను మారిపోయా, సృష్టికర్తను నేను తెలుసుకున్నా, నా నిజరక్షకుడు నేను తెలుసుకున్నా, నా దేవుడు అనేది నేను ఎరిగాను. కాబట్టి నేను ఆయన గురించి సిగ్గుపడను. ఏంది, ఆ సువార్త చెప్పేదానికి నేను సిగ్గుపడనని గట్స్ అయిన మగడు ఎవరైనా ఉన్నాడు అని అంటే ఆయన పౌలు భక్తుడే. అటువంటి పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక అన్నమాట. చదువుదామండి. 1వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 23 దాకా చదువుతాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి
బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వానికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిర్తులై ఉన్నారు. మరియు వారు దేవుని వెలుగుయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత చాలు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఈ సీన్ ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. ఇక్కడ ఏముందండి? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు ఏం చేస్తున్నారంట? సత్యాన్ని అణచివేస్తున్నారు. ఇక్కడ బోన్లో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. లాయర్ ఎవరు? జడ్జి దేవుడు, లాయరు పౌలు. ఒకసారి బాగా అర్థం చేసుకుందామండి. దుర్నీతి చేత సత్యమును మనుషుల యొక్క అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత చేత దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అప్పుడు బయలుపరచబడుచున్నది, ఇప్పుడు కూడా బయలుపరచబడుచున్నది. ఎందుకంటే దుర్నీతి చేత సత్యాన్ని మనుషులు అణగద్రొక్కేస్తున్నారు. దుర్నీతి అంటే ఏంది? నీతికి వ్యతిరేకం. మరి ఈ నీతికి వ్యతిరేకం అనేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు మనం బస్సు ఎక్కాము, మేము జెంట్స్ బస్సు ఎక్కాము. ఇటు సైడ్ లేడీస్ సీట్స్, ఇటు సైడు జెంట్స్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 4-5 సీట్ల దాకా లేడీస్ అని రాసి ఉంటుంది. నేను చూసా, అయినా కానీ అక్కడ వెళ్ళి కూర్చున్నా. అప్పుడు ఏమవుతుంది? అది అంటే చిన్న దుర్నీతి చెప్తున్నాను నేను, పెద్దది కాదు. అంతే కదండి, వారికి ఇవ్వాలి కదా. కానీ నేనేం చేశాను? వెళ్ళి నా పొగరు చేత నేను ఆడిపోయి కూర్చున్నా. ఇప్పుడు నేనేం చేశాను? సత్యాన్ని అడ్డగించా. అంటే దుర్నీతి చేత మనుషులు ఏం చేస్తున్నారు? సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కూడా. కానీ 2-3 రెఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు లంచం తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చవచ్చా? ఉంది. చూడండి. యెషయా 5:23 చూడండి. యెషయా 5:23 చదవండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. కరెక్టే కదండి? ఏం చేశారు వాళ్ళు? వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. ఎంత ఘోరం కదండి! దుర్నీతి చేత ఏం చేస్తున్నారు? సత్యాన్ని అణచివేస్తున్నారు. అందుకే పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుచున్నది. అప్పుడు బయలుపరచబడుతున్నది, ఇప్పుడు కూడా బయలుపరచబడుతూనే ఉన్నది. నాకు తెలిసి నా జీవిత కాలంలో దేవుని కోపం, దేవుని ఉగ్రత ఎలా ఉన్నది కొన్ని సందర్భాలు నేను చూశానండి. ఎందుకంటే 2004 సంవత్సరం ఎవరికైనా గుర్తుందా?
2004 సంవత్సరం గుర్తుంది ఎవరికైనా? సునామీ. అంతకుముందుకు ఎవరికైనా తెలుసా సునామీ అనే పదము? ఈ ఊరికి తెలియదు. అది దేవుని ఉగ్రత, కోపమా కాదా? రీసెంట్గా 2020 తెలుసు కదా. అంటే ఇవన్నీ ఏంది, ఒక్కొక్కసారి భయంకరమైన భూకంపాలు. జపాన్ దేశమే అల్లకొల్లాలం అయిపోయింది సునామీ వచ్చి. ఆ తర్వాత మన భారతదేశం సునామీ వచ్చి తైవానేలా. ఇవన్నీ ఏంది దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుతూ ఉందన్నమాట. బయలుపరచబడుతూ ఉంది ఈ దుర్నీతి. అలాగే సరే, పరిశుద్ధ గ్రంథంలో మనం ఏ వాక్యం తీసుకున్నా కానీ ఎగ్జాంపుల్కి ఎవరిని తీసుకుంటామో, మన ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా తీసుకుంటాం. అలాగే ఇశ్రాయేల్ జనాంగంలో కూడా మోషే, అహరోనులు ఇశ్రాయేల్ జనాంగం నడిపిస్తున్నప్పుడు ఒక సందర్భం ఏర్పడుతుంది అన్నమాట. చూడండి, వాళ్ళు దేవుని కోపం ఎలా గురయ్యారు, దేవుని కోపానికి ఎలా గురయ్యారు అనేది చూడండి. లేవికి రాసినటువంటి లేవికాండము 16:46 చూడండి. సంఖ్యాకాండము 16 అధ్యాయం. ఇక్కడ ఈ అధ్యాయంలో షార్ట్గా నేను చెప్పేస్తాను. ఇక్కడ దాతాను, అబీరాము, కోరాహు ముగ్గురు ఉంటారండి. ఇక్కడ 16 అధ్యాయము 4 చూడండి ఒకసారి. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత 3వ వచనం చూడండి అక్క. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వసమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంగము మీద మిమ్ముని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన చాలు. ఇక్కడ మోషే, అహరోనులు ఇశ్రాయేల్ యొక్క ప్రజల్ని నడిపిస్తూ కానానికి తీసుకుని వెళ్తూ ఉన్నారన్నమాట. అయితే మధ్యలో ఏమైంది, ఈ కోరాహు తర్వాత ఈ దాతాను, అబీరాములు ఏం చేశారు, మీరు దేవుని యొక్క సన్నిధిని మీరు పరిశుద్ధులు అనుకుంటున్నారు, మాలో కూడా పరిశుద్ధులు ఉన్నారు, మీరు ఇది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అవిధేయత చూపిస్తారన్నమాట. ఏం చేస్తారు, అవిధేయత. మోషేని ఎన్నుకునేది ఎవరు, దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకు, ఆయన ప్రజాంగాన్ని, ఆయన జనాంగాన్ని కానాను దేశానికి నడిపించాలని. మరి దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని మనం ఎలా ఎదిరిస్తాము? అవిధేయత కాదా? అవిధేయతే కదా. అది ఆ అవిధేయత లాస్ట్కి వాళ్ళకి ఏమైందంటే కారణము, ఆ అధ్యాయంతో చదివిన తర్వాత 250 మందిని అలాగే భూమి బద్దలైపోయి అలాగే నడిమికి చనిపోతారు అనమాట, మింగివేస్తారు. ఆ వచనాల్లో కిందకు వచ్చిన తర్వాత అయినా కానీ ఈ మోషే ఏం చేస్తాడు, అయ్యా వద్దు అని బతిమలాడుతాడు. అయినా కానీ ఆ యొక్క 41 నుంచి ఆ చివరి దాకా చూస్తే అక్కడ ఏమవుతుందంటే ఆ తర్వాత తెగులు వస్తుంది అన్నమాట. తెగులు వచ్చి అక్కడ అహరోను వెళ్ళి ఆ యొక్క ధూపవేదికన అవన్నీ మండించే లోపల ఆ తెగులు అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే ఈ లోకంలో దుర్నీతి చేత దేవుని యొక్క కోపం ఎలాగా ప్రజల మీదకి వస్తున్నది అనేది మనం చూద్దాం. నెక్స్ట్ రోమిలికి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు దుర్నీతి అనేది ఏందనేది మనకు అర్థమైంది. తర్వాత దేవుని కోపం ఎలా వస్తుందనేది ఒకటి అర్థమైంది. అంటే చాలా ఉన్నాయి, సమయానుభవం లేదు కాబట్టి 1-2 రిఫరెన్స్ చూసుకుంటా వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 19వ అధ్యాయం చదువుదాం. 19వ వచనం, రోమిలికి రాసిన పత్రిక. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వానికి విశదపరచను. చదవక 20 కూడా చదువు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు
నిరుత్తురులై ఉన్నారు. ఆమేన్. ఇక్కడ 19వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవని గనుక వారు నిరుత్తులై ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు తెలియదా? మనకు తెలియదా? దేవుడు ఎవరని మనకి తెలియదా? తెలుసు, బాగా తెలుసు. మనకి ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఐగుప్తు నుంచి నడిపి కానాను నడిపిస్తుంది ఎవరు? దేవుడు అని వాళ్ళకి తెలుసు. శనిగారు గునిగారు, ఆయన ఉగ్రతని కొని తెచ్చుకున్నారు. మనుషులమైన మనకు కూడా తెలుసు. బయటికి వెళ్ళి చూస్తే చాలు దేవుని యొక్క సృష్టి, దేవుడు ఏందనేది మనకు చెప్పనవసరం లేదు. చిన్న బిడ్డ కూడా తెలుసు. ఒక తాత పక్కన కూర్చుంటే ఆ మనవాడు అడుగుతున్నప్పుడు ఈ నక్షత్రాన్ని అది దేవుని సృష్టి అని చిన్నప్పటి నుంచే దేవుని యొక్క మనం చెప్తున్నాం కదా వాళ్ళకి. అన్యులైనా సరే, విశ్వాసులైన క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచే దేవుడు ఏంది, ఆయన మహిత్యం ఏంది, ఆయన ప్రభావం ఏంది, ఆయన యొక్క అదృశ్య లక్షణాలు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దుర్నీతి చేత మనం ఏం చేస్తున్నాము? సత్యాన్ని అణచివేస్తున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి, ఆ తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? నిరత్తురులై ఉన్నారు, సాకులు చెప్తున్నారంట. జగత్పత్తువు మొదలుకొని సృష్టించిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కానీ గనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరుగు ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు. కానీ తమ వాదన యందు వ్యర్థులైరి. దేవుడు మన జీవితాలు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించినా కానీ మనం ఉన్న స్థితిలో నుంచి హెచ్చైన స్థితిలోకి నడిపిస్తున్నా సరే, ఇది నా తెలివితేటలు, ఇది నా యొక్క జ్ఞానం, ఇది ఒక నేను సంపాదించుకున్న ఉద్యోగం అని దేవుణ్ణి పక్కన పెట్టి మన యొక్క అహం ద్వారా, మన గర్వం ద్వారా దేవుణ్ణి మర్చిపోతున్నాం. అవునా కాదా? అందుకే దేవుని యొక్క కోపం పరలోకము నుంచి బయలుపరచబడుతూనే ఉన్నది. ఎందుకంటే సత్యము అణచివేస్తూ సత్యాన్ని దుర్నీతి అణచివేస్తూ ఉన్నది. చూడండి, దేవుని యొక్క ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క మహిమ. ఇప్పుడు కొంత నాస్తికులు ఉండొచ్చు, కొంతమంది దేవుని ఎరుగు కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఉంటే ఇప్పుడు నా ముందు చూపించాను అంటారు. ఈ ఫ్యాన్లు ఏని తిరుగుతాయి మనందరికీ తెలుసు. కరెంటు మనం చూడగలమా, పట్టుకోగలమా? అదే ఆయన అదృశ్య లక్షణము. ఏంటి? అదే ఆయన యొక్క అదృశ్య లక్షణము, నీతి, శక్తియు, దైవత్వము ఏందనేది కీర్తనలో 19వ అధ్యాయం తీయండి, దాంట్లో ఇంకా మీకు వివరంగా తెలియబడుతుంది. చూడండి, కీర్తనలో 19 ఫస్ట్ నుంచి చదవండి అక్క. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వారి కొలనులు భూమి అందంతట వ్యాపించి ఉన్నది, లోక దిగమంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో చూడండి, ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరచుచున్నది, పగటి పగలు బోధించుచున్నది, రాత్రి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇది దేవుని యొక్క మహిమ కాదా? దేవుని యొక్క అదృశ్యము కాదా? దేవుని యొక్క సృష్టి కాదా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సృష్టి కాదా? అయినా కానీ మనం ఏం చేస్తున్నాము? సత్యాన్ని అణచివేస్తూ మన యొక్క అహాన్ని బయట పెడుతున్నాం అన్నమాట. అందుకే చూడండి, ఆ 22 అధ్యాయంలో ఏముంది? వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానములను చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చి దేవునిని అణచివేస్తున్నారు. ఎంత ఘోరం, ఎంత నీచం, ఎంత బాధకరమైనటువంటి సంఘటన అక్కడ వాక్యంలో చూస్తున్నాం కదా. ఇంత సృష్టి, ఇంత అసలుకి ఈ సృష్టి చూడబడలేదండి. మన శరీరాన్ని మనం చూసుకుంటే దేవుని యొక్క మహిమ తెలీదా? దేవుని యొక్క గొప్పతనం తెలీదా? ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో
ఈ చేతి వేళ్ళల్లో ఈ రేఖలు అందరికి ఉన్నట్టు ఉంటాయా? లేదు. బ్యూటీ ఆఫ్ ద గాడ్, సృష్టికర్త అంత అద్భుతంగా మానవుల్ని సృష్టించాడు ఆయన. ఈరోజు మనలో ఉన్న అవయవాలు అలసిపోయానని చెప్పి గుండె ఆగిపోతే నువ్వు బతకతావా? బ్రతకలేము. నేను మాట్లాడుతున్నానంటే ఎలా మాట్లాడుతున్నా, కొన్ని సెకండ్ల ద్వారా, మినీ సెకండ్ల ద్వారా నా మైండ్కి వెళ్ళి ఆ మైండ్ నుంచి నా నోటి ద్వారా వచ్చి నా నాలుకదా మీకు బయలుపరుస్తున్న శబ్దంగా. ఇది అద్భుతం కాదా? దేవుని సృష్టి కాదా? మరి ఎందుకు దుర్నీతి చేత సత్యాన్ని అణచివేస్తున్నారు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అణచివేస్తున్నాం? ఎందుకు ఆయన మహిమపరచలేకపోతున్నాం? ఎందుకు ఆయన ఆరాధించలేకపోతున్నాం? ఎందుకు ఆయనకి సమయం ఇవ్వలేకపోతున్నాం మనం? దట్ ఈస్ దుర్నీతి చేత. అందుకే మన యొక్క అంధకార ఏమైందంటే అక్కడ అంధకారమాయను, అవివేక హృదయాలు అంధకారమై చీకటమయమైపోయినాయి. నేను వెలుగులో చీకటిలో వెలుగై ఉన్నానని యేసు ప్రభు చెప్తున్నా కానీ మనం ఏం చూస్తున్నాం? ఆ వెలుగుని చూడలేకపోతున్నాం. ఆ వెలుగుని చూడలేకపోతున్నాం మనం. మన యొక్క కన్నులు అంధకారం అయిపోయి మన కన్నులకు పొరలు ఏర్పడ్డాయి. అదే పౌలు భక్తుడు ఆ పొరల నుంచి తొలగించుకున్నాడు ఆయన దమస్కు మార్గంలో పోతూ. కాబట్టి మన యొక్క ఆ అవివేక హృదయం అంధకారమాయను. ఈరోజు చూడండి, సైంటిస్టులు ఫిజిక్స్ వల్ల ఈ సృష్టి ఏర్పడిందంట. పెద్ద హోల్, ఆ హోల్ వల్ల ఈ సృష్టి ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నారు. ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అండి? అదే అలా చెప్పి సత్యాన్ని అణచివేస్తున్నారు. అవునా కదా? అలా చెప్పి సత్యాన్ని అణచివేస్తున్నారు. కాబట్టి దేవుడు చూడండి ఆ 23, వారు అక్షయుడుకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పశువుల యొక్క, చతుష్పాద జంతువులకు, పురుగులకు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఎంత ఘోరం! రాయికేందండి పూజించే? రాయికేంది? వాటికి నోరుండి 115 కీర్తన 115 కీర్తన 115 కీర్తన మాకు కాదు యెహోవా, మాకు కాదు. కింద వారి ఫస్ట్ వచనం నుంచి కింద 4 చూడక. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకువు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఏమండి, ఇంత గొప్ప సృష్టి దేవుడు మనకు సృష్టించి, మనల్ని సృష్టించి ఇంతగా ఇస్తే మనం ఏం చేస్తున్నాము? రాయిల్ని, చెట్లని, రప్పల్ని, మనుషుల్ని ఏం చేస్తున్నాము? మహిమపరుస్తా దేవుని యొక్క మహిమని అణచివేస్తూ ఉన్నాం. ఆయన సత్యాన్ని అణచివేస్తూ ఉన్నాం అన్నమాట. దుర్నీతి చేత. అందుకే ఈ హేతువు చేత, ఈ కారణము చేత అయిపోయిందండి. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్టు 18 నుంచి 23 దాకా ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఈ ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాం? ఏమి ఆలోచించాం? దుర్నీతి చేత సత్యాన్ని అణచివేస్తున్నాం. దేవుని యొక్క మహిమని మనం గుర్తెరగలేకపోయాం. దేవుడు చేసిన కార్యాలను మనం ఎరగలేకపోతున్నాం. అందుకే పరలోకము నుంచి ఆయన యొక్క కోపము బయలుపరచబడుతూనే, ఇప్పుడు బయలుపరచబడుతూనే ఉన్నదన్నమాట. తర్వాత ఎవరిని పూజించాలో సక్రంగా మనం ఆరాధించకుండా మనగా ప్రతిమా స్వరూపాలను చేసుకొని వాటికి ఆరాధిస్తూ, వాటిని నమ్మి మనం బోల్తా కొట్టేసి దేవుడి మీద నిందలేస్తూ, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను హెచ్చించలేదు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని దేవుని మీద మనం నెపాల్ని మోపుచు దేవునికి రావాల్సిన మహిమని మనం పోగొడుతూ ఉన్నాము. మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని నాశనానికి గురి చేసుకుంటా ఉన్నాము. ఈ హేతువు చేత, ఈ కారణము చేత. అందుకే పౌలు భక్తుడు ఏదెన్సు దీనిలో
ఏదెన్సుగా అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో సూపర్గా ప్రకటిస్తాడని సువార్త. అసలు ఆ యొక్క అధ్యాయం చదివితే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అన్నమాట. ఎపిక్యూ ఒకసారి చదవండి. ఎపిక్యూలారా, రోమ్ అంటే దేనికి? రోమ్ అంటే దేనికి ప్రసిద్ధి? మాకంటే తెలివిమంతులు లేరు, మాకంటే జ్ఞానం లేదు, ఈ లోకంలో మేము అన్నీ పొందుకున్న మా వల్లనే వచ్చాయి అనే జ్ఞానవంతుల కాడపోయి ఆయన ఆ సభలో నిలబడి సెంటర్లో ఉంటాడు ఆయన, పౌలు భక్తుడు. ఆ కొండ మీద అందరూ ఉంటారు, ఒక స్టేడియం లాగా ఉంటుంది. ఆయన మైక్లోది ఏమి లేదు. ఎపిక్యులర్, ఇదిగో నేను చెప్తుంది వినండి, మీకు తెలియబడినటువంటి దేవుణ్ణి మీరు పూజిస్తున్నారు. ఎంతో ఘోరం! మీకు తెలియబడినటువంటి రాయబడి ఉందా? నేను మీ స్ట్రీట్లను చూస్తే, మీ గుళ్ళని చూస్తే అన్నిటికీ ఉన్నాయి పేర్లు, కానీ ఒక శిలకాడికి వెళితే అక్కడ ఏముంది? తెలియబడిన దేవుడని రాయబడి ఉందయ్యా. మీరు జ్ఞానులా? మీరు జ్ఞానులా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఈరోజు కూడా మనకు తెలియబడినటువంటి మహిమను మన హృదయాల్లో దోచుకుంటున్నాం, దేవుణ్ణి పక్కన పెట్టేసి. ఇది నా జ్ఞానం, నా సంపద, నా తెలివి, నా ఉద్యోగం. నో 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 నో. రోమ్ పురాతనమైన పట్టణం అది. ఆ రోజుల్లో ప్రపంచ దేశాల నుంచి అక్కడికి రహదారులు ఉన్నాయి, రూట్ ఉంది. అక్కడ ఆ రోజు పౌలు భక్తుడు జీవించిన రోజుల్లో 3 ఖండాలు ఉన్నాయి. ఒకటి ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం, ఐరోపా ఖండం. అమెరికా లేదంటే లేదు, కనుక్కోలే. అప్పుడు ఆస్ట్రేలియా కనుక్కోలే. ఎందుకంటే ఆయన ఒక ఇంటెన్షన్, ఆయన ఒక తపన ఏంటంటే రోము వరల్డ్కి ఒక రాజధానిగా ఉంది. అక్కడ వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తున్న ఆ యొక్క దేవుని ప్రేమ, నా యొక్క క్రీస్తు ప్రేమ ప్రపంచాన్ని మొత్తానికి వెల్లడవుతుంది అనే ఒక ఆశ, అభిలాష. ఆయన సిగ్గుపడకుండా సువార్తని తీసుకుని వెళ్ళి రోమ్ పట్టణంలో ఆయన ప్రసంగించాడు. ఎవరి మధ్య? ఆ యొక్క తెలివిమంతులు అనుకుని బుద్ధిహీనుల మధ్య సువార్తనే ప్రకటించాడు. చూడండి 17వ అధ్యాయం సూపర్గా ఉంటుంది. అయా తెలివిమంతులారా, మీకు తెలియబడినటువంటి మీ యొక్క దేవుణ్ణి పూజిస్తున్నారే, ఎంత సిగ్గుచేటు! మీరు సృష్టికర్తను పూజించకుండా సృష్టమును పూజిస్తున్నారు. మీరు సృష్టికర్తని పూజించకుండా సృష్టమును పూజిస్తున్నారు. మీరు తెలివిమంతులా? ఒక ఆయన ఉన్నాడయ్యా, మన కోసం వచ్చాడు, మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధరణి తిరిగి లేచి ఆయన మనకు రావాల్సిన మరణాన్ని తప్పించాడు. ఆయన్ని పూజించండి. మీరు ఆయన్నే పూజించండి. వాళ్ళ మొహాలు చిన్నపోయినాయి. ఏందిరా ఈడు మొన్నటి దాకా చంపేశాడు క్రైస్తవుల్ని, ఈరోజు ఏందిరా ఇట్ట మాట్లాడుతున్నాడని అర్థం కాల. చూడండి, రండి రోమేలకు. ఈ హేతువు చేత, ఈ కారణం చేత ఏమవుతుంది? ఒక్క నిమిషం. ఈ హేతువు చేత, ఈ కారణం చేత చదువుక 25, 24, 25 చదువు. బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్లో 3 అప్పగింతలు ఉంటాయి. ఈ 3 అప్పగింతలు ఏందనేది మనం చూద్దాం. ఓకే. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రాయుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి ఎంత ఘోరం! ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఒకటో అప్పగింత. దేనికి అప్పగించాడు? అపవిత్రతకు అప్పగించేశాడు. పరలోకము నుండి దేవుని కోపం బయలుపరిచినప్పుడు దుర్నీతి చేత సత్యమును అడ్డగించిన మనుషులందరినీ కూడా అపవిత్రకి అడ్డగించేశాడు. నాకు అప్పుడు అర్థమైంది.
చర్చికి వస్తున్నాము, వెళ్తున్నాము, మళ్ళీ ఏంది పాపాలు చేస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం దేవుడు అని చేస్తున్నాం. ఏంది ప్రభువా ఇది, ఏంది ఏంది ఏంది? దేవుడే చెప్తున్నాడు దేనికి అప్పగించాడంట, అపవిత్రతకి అప్పగించేసాడు. ఈ సంఘంలో, ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం అందరం కూడా పవిత్రులుగా మనం భావిస్తామండి. చెప్పులు ఇడిచిపెట్టినట్టు దుర్నీతిని ఆడ ఇడిచిపెట్టేసి నీతిని ఇక్కడ తీసుకుని వచ్చి ఆరాధించేసి మళ్ళీ వెళ్తాం, మళ్ళీ దుర్నీతిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం? ఎంత ఘోరంగా సంపాదిస్తుంది చూడండి వాక్యము. ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశ లేదండి, ప్రస్తుత కాలంలో దురాశ లేదా? దురాశ లేదా? భయంకరంగా ఉన్న దురాశ, భయంకరంగా ఉన్న దురాశ. అందుకే అపవిత్రతకి దేవుడు అప్పగించేశాడు, మనల్ని అపవిత్రతకి అప్పగించేశాడు. ఎంత ఘోరం చూడండి. సృష్టముని పూజించి సేవించిరి, సృష్టికర్తను విగ్రహారాధన చేసి అంధకారం, మన యొక్క కలును అంధకారం చీకటిలోకి వెళ్ళిపోతుంది. మనుషులు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. విగ్రహారాధన అంటే మన ప్రతిమను పెట్టుకుని పూజించడం కదా. మనం దేవుని కంటే ఏది ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది విగ్రహారాధన కిందకే చెల్లుతుందన్నమాట. ఒకటో అప్పగింత దేనికి అప్పకి చెప్పాడు? అపవిత్రతకి అప్పచెప్పేశాడు. జారత్వం, దురాశ, శరీరం పరస్పరం అవమానపరుచుకున్నట్లు, ఎంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి దుర్నీతి చేత మనుషులు అపవిత్రతకి అప్పచెప్పబడ్డారు. నెక్స్ట్ 26 చదవక. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. 27 కూడా చదవక. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవచ్చమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. సిగ్గు లేకుండా చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. రెండో అప్పగింత. ఫస్ట్ ఏంది? అపవిత్రతకు అప్పచెప్పాడు. రెండోది తుచ్చమైన అభిలాషకి వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మము అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. లేదా ప్రపంచంలో జరుగుతుందా లేదా? కొన్ని దేశాలు అయితే ఇది చట్టబద్ధమని చెప్పేశారు. దేవుని విరుద్ధంగా సత్యాన్ని అడ్డగించేశారు, సత్యాన్ని తొక్కేశారు. ఎంత నీచమైనటువంటి పాపం! దుర్నీతి కాదా ఇది? దేవుడు ఏం చెప్తున్నాడండి? ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి అందంగా నిర్మించి వివాహం చేసి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని ఈ ప్రపంచాన్ని, సృష్టిని మనకిస్తే దేవుని అవిధేయతను చూపి ఆజ్ఞకి లోబడక, ఆజ్ఞను తిరస్కరించి సత్యాన్ని అణచివేసి, మనం అనుకుంటాం ఆది కాండంలో దేవుని యొక్క ఆజ్ఞాతికారమే పాపమనే అనుకుంటాం. కానీ ఫస్ట్ ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. పరలోకంలో ఎవరు ఆజ్ఞను అతిక్రమించారు? లూసిఫర్ అనే దేవదూత ఏం చేసింది? గర్వం, అహంభావం, సత్యాన్ని అణచివేసింది. అక్కడి నుంచి తోసేస్తే ఆమె తిరగతా మనల్ని చుట్టూ మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉందన్నమాట. అందుకే దేవుడి యొక్క కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతూ ఏం చేస్తుంది? ఈ రీతిగా మనల్ని అపవిత్రాత్మకి అప్పచెప్పింది. రెండోదిగా తుచ్చమైనటువంటి అభిలాషకి అప్పచెప్పింది. నెక్స్ట్ 29 నుంచి 32 దాకా చదువు.
మరియు 28, 29. మరియు వారు తమ మనసులో దేవునికి చోటునే నల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే కొండెగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితములను, నిర్దయములైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సంపతించుచున్నారు. 2 అప్పగింతలు చూసాం. అపిత్రతకు అప్పగించాడు, తుచ్చమైనటువంటి అభిలాషకు అప్పచెప్పాడు. నెక్స్ట్ దేనికి అప్పచెప్పాడు? భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. మరియు వారు తమ మనసులోని దేవుని చోటి నొల్లకరి గనుక వారి చేయరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసు. ఆ భ్రష్ట మనసు కలిగిన వారిలో ఏమేమి ఉంటాయంట చూడండి. దుర్నీతి చేత, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాండ్రు, అపవాదకులు, దేవదోషులు, హింసకులు, అహంకారులు, బింకములాడేవారు, చెడ్డ వాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులై అవివేకులను, మాట తప్పువారు, అనురాగరహితులందు నిరర్ధులై ఉన్నారు. ఇదంతా కూడా దేనికి అప్పచెప్పాడు దేవుడు? భ్రష్ట మనసుకి మనల్ని అప్పచెప్పేసాడు. అందుకే మనం ఆదివారం సన్నిధికి వచ్చినా తిరిగి వెళ్ళి మన ఆఫీసులలో మన పొరుగు వారి మీదనే మనం నిందలేస్తూ ఉంటాం. ఆ సిస్టర్ ఇలాగంట, బ్రదర్ ఇలాగంట, కుండాలు చెప్తాం. అవునా కదండి? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు? భ్రష్ట మనసుకి మనల్ని దేవుడు అప్పగించేశాడు. భ్రష్ట మనసుకి మనల్ని దేవుడు అప్పగించేశాడు అనమాట. సత్యాన్ని అణచివేసి దుర్నీతి చేత సత్యాన్ని అణచివేస్తున్నాం. స్వాభావికంగా వచ్చేసింది ఆ భ్రష్ట మనసు. దేవుడు అప్పగించేశాడు కదా మనల్ని. కొండెములు ఆడుతూ అనురాగరహితులు, కుటుంబం అంటే అనురాగం లేదు, పిల్లలంటే అనురాగం లేదు, ఇంకా బింకములాడు, చాడీలు చెప్పడం, ఇంకా కపటము, నరహత్య, మత్సరము, ఈర్ష్య, దుర్నీతి చేత, ఇవన్నీ కూడా మనుషులు భ్రష్ట మనసానికి అప్పచెప్పేశారన్నమాట. 3 ఒకటి అపవిత్రులు అప్పచెప్పాడు, 2వది తుచ్చమైన అభిలాషకు అప్పచెప్పాడు, 3వది భ్రష్ట మనసుకి దేవుడు అప్పచెప్పేశాడు. అయిపోయిందండి. సెకండ్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాం? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత చేత దుర్నీతిని, దేవుని యొక్క కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకు? సత్యాన్ని అడ్డగించాము. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనకు చేసిన అదృశ్య కార్యములు, ఆయన లక్షణాలు తెలిసి కూడా దేవుని యొక్క సత్యాన్ని మనం అణచివేసాము. ఆయన ప్రభావం తెలుసుకున్నా కానీ మనం ప్రత్యేకంగా మనకు చెప్పనవసరం లే. దేవుడు ఆ సృష్టిని చూస్తే దేవుడు తెలిసిపోతుంది. అయినా కానీ మనం ఆ సత్యాన్ని, నువ్వు ఆ పక్కనే ఉండు, ఆయన సత్యం పక్కనే ఉండు అణచివేసి దేవుడు ఇచ్చినటువంటి మహిమను కోల్పోయి ఈ 3 యొక్క వాటికి మనల్ని దేవుడు అప్పగించేశాడు. సరే బ్రదర్, ఇప్పుడు అప్పగించేశాడు, మా పరిస్థితి మేము నరకానికా? చూడండి 17వ వచనం 1వ అధ్యాయం. ఎందుకనని నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించిన వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతిని ఛేదించాలంటే దేవుని నీతి చేతనే ఛేదించగలం. ఆ నీతి ఎవరు? యేసయ్య, క్రీస్తే ఆ నీతి. నేనే సత్యం, నేనే జీవం, నేనే
మార్గం నా యందు ఉన్నవాడు పరలోకానికి చేరుతాడు. చూడండి, కొన్ని రెఫరెన్స్ చూపిస్తాను. హెబ్రీ 1:9 చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు దేవుడు నీ తోడి వారి కంటే, దేవుడు తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ఆమేన్. అవునా కాదా? దేవుని నీతి నీలో ఉంటే ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తాడు. అది కావాలొద్దు మనకి. కావాలంటే దుర్నీతిని వదిలేసేయి, పాపాన్ని వదిలేసేయి. రా నా క్రీస్తు కామ క్రోధ లోభ మత మచ్చరము లేనటువంటి నా యేసయ్య దగ్గరికి రా, నిన్ను పిలుస్తున్నాడు. ఇదే సమయం, అనుకూల సమయం. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దుష్ట మనసును, భ్రష్ట మనసును, ఆ తుచ్చమైన అభిలాషను విడిచిపెట్టి దేవుని యొద్దకు రా, పిలుస్తున్నాడు ఆయన. వస్తావా? నా పౌలు భక్తుడు గడుచున్న మగోడండి. జీవించాడు ఆయన ఒక్కసారే. తర్వాత మరణం వరకు ఆయన నమ్మికగా జీవించాడు యేసు ప్రభు. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం అండి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు క్రీస్తు మరణించిన తర్వాత సువార్త ఈ రీతిగా ప్రబలపడుతున్నదంటే పౌలు భక్తుడి యొక్క ప్రయాస. చనిపోయేంతవరకు ఆయనలో ఆ యొక్క తృష్ట, ఆ యొక్క అభిలాష పోలేదండి. దేవుణ్ణి, క్రీస్తుని తెలుసుకునే ముందు ఇటువంటి దేవుని యొక్క శిష్యుల గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. వాళ్ళకి అవసరమా? హతసాక్షులు అయిపోయారు. దేవుని ప్రత్యక్షంగా చూశారు, క్రీస్తుని ప్రత్యక్షంగా చూశారు. పౌలు స్టెఫను చంపేస్తున్నప్పుడు ఆ యొక్క స్టెఫను యొక్క కళ్ళు ఆ పౌలు హృదయాన్ని తాకాయి లేదా? ఇంకా ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్న దుర్నీతి విడిచిపెట్టకుండా సత్యాన్ని అనగదొక్కేస్తున్నామే. ఇది న్యాయమా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 2:14 చదవక. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందా శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆమేన్. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు శక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మరణము కొరకు అర్పించుకున్నాడు. ఎవరు? క్రీస్తు. తను తానే ఆయన నీతి అయి ఉండి కూడా ఆయన అవమానం పొందాడు. ఆయన నీతి, కానీ ఆయన మీద నిందేశారు, ఆయన అమ్మేశారు. ఇదంతా ఎవరి వల్ల? మన వల్లనే కదా. చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. ఈరోజు నేను ఘోరమైన పాపం, నేను దేవుణ్ణి ఎరగలేను, దేవుణ్ణి నేను సన్నిధిని పొందుకోలేను, నేను ఇంతే, చచ్చిపోయేదాకా ఇంతే, నన్ను ఎవరు మార్చలేరు అనుకుంటున్నావేమో. నో, రా నా యేసయ్య దగ్గరికి. ఈరోజు నిన్ను మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. వస్తావా? ఆయన ప్రేమకర్త అండి, శిక్షించే దేవుడు కాదు. ఆయన ప్రేమకర్త. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు, రా నా యొద్దకు రా. దుర్నీతి చేత ఆయన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని. సత్క్రియలందు నీకు ఆసక్తి ఉన్నదా? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను మనల్ని కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను.
వస్తావా? లాస్ట్ సామెతలు 11 అధ్యాయం చూద్దాము. అయిపోయింది నా టైము. 10:30 అయింది. 45 minutes. ఏం బ్రదర్, దుర్నీతి లేకపోతే మేము జీవించలేమా? జీవిస్తున్నాం కదా, పాపం చేస్తున్నాం ఒక పక్క మేము జీవిస్తున్నాం. లేదండి, నీతి కలిగి జీవిస్తే మరణం నుంచి నిన్ను తప్పిస్తుంది. వాక్యం చెప్తాను చూడండి, 11 అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఎస్, ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఆమేన్. ఏం చేసింది నీతి? నీతి మరణం నుంచి రక్షించింది. రా, నీ సొంత రక్షకుడు యేసయ్యని అంగీకరించు. నీతి అయినా యేసయ్యని అంగీకరిస్తే నేను నీ యొక్క ఆ యొక్క ఉగ్రత దినమందు ఆస్తి, నువ్వు కట్టుకున్న బిల్డింగులు, నీ ఉద్యోగాలు, నీ పింఛను, నువ్వు కొన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఏది కూడా నిన్ను రక్షించవు. దేవుని యొక్క నీతే నిన్ను మరణం నుంచి రక్షిస్తుంది. ఈ 11 అధ్యాయం అంతా చూస్తే మనకి కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన గొప్ప తండ్రి యేసయ్యా, మీ బంగారు పాదముల కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇదిగోనైనా అద్భుతమైనటువంటి దినం. ఈరోజు నాయన మమ్మల్ని ఈ రీతిగా నడిపించిన విధానం బట్టి నీకే కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు ప్రభా. నేనైతే అనుకోలేదు నా తండ్రి, నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యం ఈ రీతిగా బోధిస్తా నేనైతే అనుకోలే. నేను బలహీనుడు ప్రభువా. మీరు ఆరాధనలో నన్ను బలపరిచారు తండ్రి. బలహీన సమయంలో బలపరిచేవాడు ఆయనే. వాక్యం ద్వారా నన్ను బలపరిచి నన్ను ఈ రీతిగా నిలబెట్టి నీకే మహిమ ఘనత ప్రభావం అర్పించుకున్నారు ప్రభువా. నేను నిమిత్త మాత్రుడిని. నేను ఎవరిని అంటే మీరు ఏర్పరచుకున్నటువంటి ఘోరమైన పాపిని తండ్రి. అయ్యా, నన్ను రక్షించావు, నన్ను కోరుకున్నావు, నన్ను నిలబెట్టావు. నీ నీతే నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఇక్కడున్న ప్రజలందరినీ కూడా అయా మీ ఆశీర్వాదాలతో, మెండైన దీవులతో ఆశీర్వదించి దీవించి మమ్మల్ని పంపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.